ఝాన్సీ అయితే స్వర దగ్గరకు వచ్చి, ఏంటి నువ్వు ఇంకెప్పుడైనా సరే మా ఇంటికి రావాలని చూసావా, మర్యాదగా ఉండదు అని చెప్పి స్వరకి ఝాన్సీ వార్నింగ్ ఇస్తుంది. అది విని స్వర అయితే, ఏంటి ఏంటి మీ ఇంటికి రావాలని చూస్తే మర్యాదగా ఉండదా, సరే అయితే నేను మీ ఇంటికి రాను. అభి సార్ మా ఇంటికి వచ్చి అభి సార్ మాతో పాటు కలిసి అభి సార్ నాతో పాటు కలిసి ఉండి అభి సార్ నాతో పాటు తిరిగితే నీకు పర్వాలేదు కదా, మీ ఇంటికి రాకున్నా మా ఇంట్లో మా ఇద్దరం కలిసి ఉంటాం, అది నీకు ఇష్టమే కదా అని చెప్పి అంటుంది. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటే ఏం చూసుకునే నీకు పొగరు, అయినా అభి నావాడు అని చెప్పి ఝాన్సీ అంటుంది. హలో హలో అభి సార్ నీవాడు కాదు, నా మెడలో తాళి కట్టినవాడు. అభి సార్ మనసులో నేను ఉన్నాను. అభి సార్ నా మెడలో తాళి కట్టారు, నీ మెడలో ఏమీ కట్టలేదు. దట్ ఈస్ స్వర, వైఫ్ ఆఫ్ అభిషేక్ అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏంటి మాట్లాడితే దట్ ఈస్ స్వర అంటావు, ఆ దట్ ఈస్ స్వర అయిన దానివి డైరెక్ట్గా అభిని కలవడానికి నీకెందుకే అంత భయంగా ఉంది అని చెప్పి అంటే, నువ్వు ఇంకా ఆ మాట అనలేదని నేను చూస్తున్నాను. అభి సార్ని నేను ఎందుకు కలవను, అభి సార్ని కలిసి ఎందుకు మాట్లాడను, అభి సార్ని కూడా కలుస్తాను, కలిసి అభి సార్తో నేను మాట్లాడుతాను, చూస్తూ ఉండు, నిన్ను ఎలాగైనా సరే మెడ పట్టుకొని బయటకు గంటేలా చేస్తాను, దట్ ఈస్ స్వర అని చెప్పి అంటుంది. అది విని ఝాన్సీ అయితే, ఇంకెక్కువగా మాట్లాడుకు నువ్వు అని చెప్పి అంటుంది. ఏంటి ఎక్కువగా మాట్లాడుకు, నువ్వు కొంచెం తగ్గి ఉండు, ఇక నీకు రోజులు దగ్గర పడ్డాయి, ఇక నీ దారి నువ్వు చూసుకో. అభి సారు నా పట్టి చూసి నా గురించి ఆలోచించి ఉంటారు, ఆ పట్టి అభి సార్ ఇచ్చిందే, అభి సార్కి తెలుసు అప్పుడు మా ఇద్దరం ఎలా ఉండేవాళ్ళమో అవన్నీ కూడా అభి సార్ గుర్తు తెచ్చుకొని ఉంటారు. అభి సార్ గురించి నాకు తెలుసు. అభి సార్ ఆ పట్టి పట్టుకొని చూడగానే నా గుండె ఎలా జల్లుమన్నదో అభి సార్ గుండె కూడా అలానే జల్లుమన్నది. అందుకే మీతో ఏం మాట్లాడకుండా ఆ పట్టి పట్టుకొని అతని గదిలోనికి వెళ్ళిపోయారు. అభి సార్ ఎప్పటికైనా సరే నావాడే. అభి సార్ మనసులో నాకు ఇంకా స్థానం ఉందని అప్పుడే అర్థమైంది నాకు. ఇక నీకు రోజులు దగ్గర పడ్డాయి, ఇక నువ్వు లగేజ్ సర్దుకొని నీ పని నువ్వు చూసుకో అని చెప్పి స్వర ఝాన్సీతో అంటుంది. అది విని ఝాన్సీ ఒక్కసారిగా షాక్ అయిపోయి, ఏంటి దీనికి ఏం చూసుకొని ఎంత ధైర్యం, అమ్మో ఎలాగైనా సరే అభిని నేను నా సొంతం చేసుకోవాలని చెప్పి అనుకుంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.